విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమైపోవడం ఖాయమనుకున్నారు. కానీ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో ప్రైవేటీకరణకు బ్రేక్లు పడి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కే పని మొదలైంది. ఇప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో మాత్రం కూటమి విజయం సాధించిందని చెప్పొచ్చు. 32 మంది బలిదానాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ ప్రాంతానికి సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ నీతి ఆయోగ్ ప్రతిపాదనలను బూచిగా చూపించి ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు మొదలై చాలా రోజులైంది. దాన్ని అడ్డగించేందుకు కార్మిక వర్గాలు 3 ఏళ్లు విరామం లేని పోరాటం నిర్వహించాయి. వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేసిందే తప్ప కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం పరమవుతుందనుకున్న గంగవరం పోర్టు అదానికి 600 కోట్లకే కట్టబెట్టేశారు. స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటామని హామీ ఇచ్చి అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా 2024 జూలై 11వ తేదీన స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్రైవేటీకరణపై ఆయన ఎదురు ప్రశ్నలు వేశారు. ప్రైవేటీకరణను ఆపుతామని, లాభాల్లోకి తీసుకువస్తామని కుమారస్వామి హామీ ఇచ్చారు. పర్యటన తర్వాత చాలా కాలం సైలెంట్ గా ఉండడంతో అనుమానాలు రేకెత్తాయి. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో 40% తగ్గిపోయింది. ఉద్యోగులకు ఇచ్చే రాయితీల్లో కోత విధించారు. దాంతో ప్లాంట్ మూతబడుతుంది అనే టాక్ వేగం పుంజుకుంది. అప్పటికే విశాఖ ఉక్కుకు 35,000 కోట్ల అప్పులున్నాయి. 2024 జూన్ నాటికి కేపెక్స్ రుణం, వడ్డీలను కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర కేబినెట్ 11,440 కోట్ల భారీ సాయం అందిస్తుందని జనవరి నెలలో స్వయంగా కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత 7 నెలలుగా ఎన్నోసార్లు ఈ ప్లాంట్ పునరుద్ధరణ గురించి చర్చించారని, ఒక దశలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తాను చంద్రబాబు అర్ధరాత్రి 2 గంటల వరకు చర్చించామని చెప్పారు. ప్రస్తుతం 2 బ్లాస్ట్ ఫర్నెస్ ఉత్పత్తి జరుగుతోంది. 3వది ఆగస్టు నాటికి ప్రారంభిస్తామన్నారు. అయితే ప్రస్తుతం స్టీల్ ఉత్పత్తి విషయంలో డోకా లేకుండా పనిచేస్తోంది. కూటమి సహాయం చేయడం కారణంగా స్టీల్ ప్లాంట్ గట్టెక్కిందని కార్మికులు చెబుతున్నారు. ఒక్క రూపాయి కూడా సెంట్రల్ నుంచి తేలేకపోయారు. ఇంకా స్టీల్ ప్లాంట్ భూములన్నీ అమ్మేసి రాజధాని కట్టాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరి కృషితో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవడం జరుగుతుంది. అది స్థానికంగా ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇది నిజం. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కు సంబంధించి 3 మైన్స్ రెన్యువల్ చేశారు. కరెంటు బిల్లులపై 2 సంవత్సరాలు మారిటోరియం ప్రకటించారు. భవిష్యత్తు లాభాలొచ్చే అవకాశం ఉంది. అయితే ప్లాంట్లో ఉన్న ఇబ్బందులు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని కార్మిక నేతలు అంటున్నారు. కరెంట్ బిల్లు కట్టకపోతే ముక్కుపిండి వసూలు చేసేవారు. వారే వచ్చి ఏపీడీసీఎల్ పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి ఇక్కడ కూర్చునేవారు. మీరు బిల్లు కడతారా, కనెక్షన్ తీయమంటారని చెప్పి అడిగేవారు. ఒక్కొక్కసారి ఏంటంటే మా శాలరీస్ కూడా పే చేయకుండా ఉద్యోగస్తులకి బిల్లులు కట్టిన పరిస్థితి ఉంది చాలా నెలలు. ఇవి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు మారిటోరియం ప్రకటించారు. కరెంటు బిల్లుకి సంబంధించి ఒక 2 సంవత్సరాలు కట్టొద్దన్నారు. వాళ్ళు డిస్కమ్లో అప్పు తెచ్చుకుని వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత మమ్మల్ని కట్టమని చెప్పారు. తక్కువ వడ్డీ పడద్దన్నారు. అది చాలా సంతోషం. అది పరికరాలు సమకూర్చి ఉత్పత్తిని పెంచే చర్యలు చేపడితే కార్మికులను తొలగించే అవసరం ఉండదని వామపక్ష నేతలు అంటున్నారు. కొత్త బ్లాస్ట్ ఫర్నెసెస్, బాయిలర్స్, అలాగే ఇతర ప్లాంట్స్ ని అదనంగా చేర్చడం, ఇప్పుడున్న ఉద్యోగులను తొలగించకుండా ఇంకా ఎక్కువ అదనంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం, అలాగే దీనికి క్యాప్టివ్ మైన్స్ ని ఇవ్వడం, ఎప్పటికీ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండి ఉద్యోగాలు రాని 8,000 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా కల్పించడం అంటే ఉన్నదాంతోనే కాదు, ఎక్స్పాండ్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం. ఈ రకమైన చర్యలు తీసుకుంటే అటు రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి అభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడుద్ది. ప్లాంట్ ను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.